ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. కోమరవెల్లి మండల కేంద్రంలో ఈ రోజు ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య తపాస్పల్లె రిజర్వాయర్ నీళ్లు కాలువలకు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తపాస్పల్లె రిజర్వాయర్ నీటిని హరీష్ రావు అక్రమంగా సిద్దిపేటకు తరలించుకుని వెళ్తున్నారని, చర్యాల పాత నియోజకవర్గ చెరువులన్నింటినీ నీళ్లలో నింపాల్సిన అవసరం ఉన్నా నింపకుండా అడ్డుకుంటున్నారని, నీళ్లను అక్రమంగా సిద్దిపేటకు తరలిస్తున్నారని ఆయన ఆరోపించారు. తపాస్పల్లె రిజర్వాయర్ నీళ్లను చర్యాల మండలంతో పాటు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని చెరువుల నీటితో నింపడానికి నీళ్లు విడుదల చేశామని ఆయన అన్నారు. అలాగే కాలువల ద్వారా నీటి పంట పొలాలకు అందించి జనగామ, ఆలేరు నియోజకవర్గాల్లోని అన్ని గ్రామాలకు త్రాగునీరు కొరత లేకుండా చూస్తామని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎడారైనటువంటి ఆలేరును తపాస్పల్లి నీళ్ళు తీసుకొచ్చి ఆలేరు రైతుల కాలు గాడడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ఇవాళ ఇప్పటికే అక్కడ కొండపోచమ్మ, మల్లన్న సాగర్, నవాపేట నుంచి ఆలేరుకు నీళ్లు రావడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి హయాంలో కట్టినటువంటి దేవాదుల ప్రాజెక్టు నుంచి ఇక్కడ తపాస్పల్లికి నీళ్ళు వచ్చే కార్యక్రమం. తపాస్పల్లి నుంచి మా రాజాపేట, ఆలేరు, గుండాల, మోత్కూరు వరకు నీళ్లు వెళ్తాయి. అక్కడ సాగునీరు, తాగునీరుకి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దేవాల నుంచి బొమ్మకు ప్రాజెక్టు, బొమ్మకు నుంచి ఇక్కడ తపాస్పల్లికి నీరు వస్తున్న సందర్భంలో గత 10 ఏళ్లుగా నీళ్ల పేరు మీద వేల కోట్లు దోచుకొని మా ఆలేరు ప్రాంతాన్ని పూర్తిగా ఎడారి చేశారు. ఇక్కడ తపాస్పల్లి అంటే మాకు రాజపేటకు తలాపునే 20 కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రాజెక్టు కనీసం ఒక గ్రామం కూడా నీళ్ళు అందలేక ఈ 10 ఏళ్లుగా ఎన్నో బాధలకు, ఇబ్బందులకు గురైనం. ఇవాళ మల్లన్న సాగర్ నుంచి గంధమల్ల నింపుకొని ఇక్కడ గుండాల దాకా పోయే కార్యక్రమం నడుస్తుంది. అదేవిధంగా మా తలాపునే ఉన్నటువంటి తపాస్పల్లె ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కానీ, ఈ కానీ, డి గారు కూడా మా ప్రాంతానికి నీళ్ళు వదిలేరు. నిజంగా వాళ్ళకు కూడా అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టు వల్ల మా గుండాల దాకా పోతాయి. ఎందుకంటే రాజపేట ఫస్ట్ ఇక్కడ నుంచి కొన్నె నుంచి బొందుగుల నుంచి కొలంపేక వాగులకి వెళ్తే గుండాల, మోత్కూరు దాకా పోతాయి. మరి ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు గత ప్రభుత్వం ఇక్కడ హరీష్ రావు గారు ఈ తపాస్పల్లి నుంచి తాడ్చెత్తు లోతు తవ్వుకొని వాళ్ళ ప్రాంతాన్ని నీళ్ళు తీసుకుపోయాడు. సరే, మీ ప్రాంతాన్ని తీసుకుపోయిన వద్దంటలేను, కానీ మా తలాపులో ఉన్నటువంటి తపాస్పల్లి కనీసం మాకు తాగునీరు కాదు, సాగునీరు కూడా ఇవ్వలేకుండా పోయింది. కాబట్టి ఆ రకంగా కాకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి చేర్యాల ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి తపాస్పల్లి ప్రజలు కానీ, ఈ నవాపేట కింద వచ్చేటువంటి రైతులందరికీ నేను ఒకటే సూచన చేస్తున్నా. ఉన్న నీళ్ళందరినీ కూడా అన్నదమ్ముల లెక్క వాడుకుందాం. ఒక చెరువు తర్వాత ఒక చెరువు నింపుకుందాం. మొత్తమే మాకు సాగునీరు, తాగునీరుకి ఇబ్బంది ఉంది కాబట్టి అందరం సహకరించుకొని ఏదైతే చర్యలు ఇక్కడ అన్ని నింపుకొని దాని తదనంతరం ఇక్కడ తపాస్పల్లి నుంచి ఈ కొన్నే, అదేవిధంగా లింగాల చెరువు, లింగంపల్లి చెరువు, లింగంపల్లి తిరిగితే కొన్నే పోతాయి, కొన్ని నుంచి బొందుగులకు వస్తాయి, బొందుగుల నుంచి కొలంపేక చెరువులు 3-4 చెరువులు నింటాయి. కొలంపేక చెరువు నింటే ఆ వాగులో కనుక నీళ్ళు వదిలితే ఇలా అక్కడ రైతుల సస్యశ్యామలంగా బోర్లు పుష్కలంగా పోస్తాయి. కాబట్టి ఒక రకంగా ఇలా భారీ వర్షాలు పడి ఫ్లడ్ వచ్చినా ఈ ఆలేరు గడ్డ మీద కనీసం తాగునీటి కూడా ఇబ్బంది ఉంది. కాబట్టి ఇవాళ మా రైతన్నలం ఇక్కడ చర్యాల వాసులు కానీ, జనగాం వాసులు కానీ, ఈ ప్రాంత ప్రజలంతా కూడా, రైతులు, మా నాయకులు, కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చిరు. తపాస్పల్లి ఇప్పుడే గేట్లు ఎత్తినాం. ఆ గేట్ల ద్వారా ఇక్కడే దగ్గర ఉన్నటువంటి నాగపురి దాకా వెళ్తాయి. నాగపూర్ డీపీ నుంచి ఒక డీపీ చర్యాలకు పోతుంది, ఒక డీపీ ఇటుపోతుంది. కాబట్టి ఆ చర్యాల చెరువులన్నీ నింపుకుంటున్నాం. దాని తర్వాత ఇక్కడ నాగపూర్ నుంచి ఒక డీపీకి మనం నీళ్ళు వదిలితే ఇక అక్కడ కొన్ని బొందుగుల కొలంపేక పోతాయి. కాబట్టి నిజంగా ఆ దేవుడు మాకు రాజశేఖర రెడ్డి ఒక దేవునిగా ఈ దేవాదులు కట్టినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ, ఈ 10 ఏళ్ళు నీళ్ళు అవసరం ఉన్న తపాస్పల్లి నుంచి ఒక సుక్క కూడా నీరు తీసుకున్నటువంటి నాయకులకు మరి రైతులు బుద్ధి చెప్పారు. కాబట్టి ఇలా తపాస్పల్లి నీళ్లు మా ఆలేరు తీసుకుపోయి ఆలేరు రైతుల కాళ్ళు అడగడం కోసం ఆలేరు ప్రజలు నన్ను నమ్మి నాకు ఓట్లేసి నన్ను ఎమ్మెల్యే గెలిపించారు. కాబట్టి ఇలా తపాస్పల్లి నుంచి నీళ్లు తీసుకుపోతున్నాం. సాధ్యమైన నీళ్లున్నా కానీ అక్కడ హరీష్ రావుకు హారతి పట్టి పంపించినటువంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పారు, రైతులు బుద్ధి చెప్పారు. ఇకనైనా ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ డ్యాంల వల్ల నీళ్లను వాడుకొని సమృద్ధిగా వాడుకొని ఈ ఆలేరు ప్రాంతాన్ని తాగునీరుకు, సాగునీరుకు ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి ఇవాళ మా రైతులు సుమారు 1000 మంది వచ్చారు. మా నాయకులు కూడా వచ్చారు. తపాస్పల్లి నుంచి ఆలేరు నీళ్లు తీసుకుపోతున్నాం. ఈ ప్రాంత ప్రజలు కూడా దానికి సహకరించి అందరం అన్నదమ్ముల లెక్క అన్ని చెరువులు నింపుకుందామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.